ఎంఐఎం ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవిలత చించేశారు. బంజారాహిల్స్లోని విరించి ఆసుపత్రి ఎదురుగా సామూహిక ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలు ఎంఐఎం నేతలు ఏర్పాటు చేశారు. రంజాన్ విందు అంటే ఫంక్షన్ హాల్, ఏసీ గదిలో ధనవంతులకు ఇచ్చేది కాదని, కోట్లు ఖర్చు చేస్తూ ధనవంతులకు ఇఫ్తార్ విందు సరికాదని ఆరోపించారు. పేదలకు, అనాథ ఆశ్రమాల్లో ఉన్న అభాగ్యులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ఆరోపిస్తూ బ్యానర్లను చించేశారు మాధవిలత. అసలు రంజాన్ ఇఫ్తార్ విందు గురించి పూర్తిగా ఎంఐఎం తెలుసుకోవాలని మాధవిలత సూచించారు. ఎంఐఎం ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవిలత చించేశారు. బంజారాహిల్స్లోని విరించి ఆసుపత్రి ఎదురుగా సామూహిక ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలు ఎంఐఎం నేతలు ఏర్పాటు చేశారు. రంజాన్ విందు అంటే ఫంక్షన్ హాలు, ఏసీ గదిలో ధనవంతులకు ఇచ్చేది కాదని, కోట్లు ఖర్చు చేస్తూ ధనవంతులకు ఇఫ్తార్ విందు సరికాదని ఆరోపించారు. పేదలకు, అనాథ ఆశ్రమాల్లో ఉన్న అభాగ్యులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ఆరోపిస్తూ బ్యానర్లను చించేశారు మాధవిలత. అసలు రంజాన్ ఇఫ్తార్ విందు గురించి పూర్తిగా ఎంఐఎం తెలుసుకోవాలని మాధవిలత సూచించారు.